హీరో ధనుష్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు వీవరీ. హీరో ధనుష్ మార్వెల్ అప్కమింగ్ మూవీ అవెంజర్స్ డూమ్స్డే లో యాక్ట్ చేయబోతుందట. ఇది నిజమా లేక ఫేక్ న్యూసా అంటే 100% కి 99% నిజమనే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన శాన్ డియేగో కామికాన్ ఈవెంట్ లో మార్వెల్ ప్రొడక్షన్ వాళ్ళు అవెంజర్స్ డూమ్స్డే మూవీని అనౌన్స్ చేశారు. అండ్ ఆ మూవీని రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తారట. ఈ రుస్సో బ్రదర్స్ ఎవరంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ని డైరెక్ట్ చేసింది వీళ్ళే. ఆ తర్వాత రుస్సో బ్రదర్స్ కి మార్వెల్ ప్రొడక్షన్స్ కి కొన్ని క్లాషెస్ వచ్చాయి. దాంతో వీళ్ళు మార్వెల్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రుస్సో బ్రదర్స్ ది గ్రే మ్యాన్ మూవీని డైరెక్ట్ చేశారు. ది గ్రే మ్యాన్ మూవీ ఇండియన్ మార్కెట్ కోసం ధనుష్ ని క్యాష్ చేశారు. అందులో అనుకున్నట్టుగానే ఇండియాలో ది గ్రే మ్యాన్ మూవీకి క్రేజ్ వచ్చింది. అంతేకాక రుస్సో బ్రదర్స్ కి ధనుష్ జగమే తంత్ర మూవీ కూడా చాలా ఇష్టం. జగమే తంత్ర మూవీని చూసి నెట్ఫ్లిక్స్ లో ధనుష్ యాక్టింగ్ స్కిల్స్ ని అప్రిషియేట్ కూడా చేశారు. దాంతో ధనుష్ ఇంకొంచెం రుస్సో బ్రదర్స్ కి దగ్గరయ్యాడనే చెప్పొచ్చు. ఇటు మార్వెల్ పరిస్థితి చూస్తే ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ప్రతి ఎంసీయూ మూవీ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో మార్వెల్ అగైన్ రుస్సో బ్రదర్స్ ని కలిసి అవెంజర్స్ డూమ్స్డే ని డైరెక్ట్ చేయమని అడిగారు. రుస్సో బ్రదర్స్ కి డూమ్స్డే లో ఒక ఇండియన్ యాక్టర్ ని క్యాష్ చేయాలనుకుంటున్నారట. సో రుస్సో బ్రదర్స్ కి ఆల్రెడీ తన యాక్టింగ్ ని ది గ్రే మ్యాన్ మూవీలో చూపించి దగ్గరైన ధనుష్ ని అగైన్ డూమ్స్డే లో కూడా యాక్ట్ చేపిస్తారట. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.